పాకిస్తాన్ సూపర్ లీగ్ 13వ మ్యాచ్ లో ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 20 ఓవర్లలో 168 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టులో కాలిన్ మున్రో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇంతలో ఇఫ్తికార్ అహ్మద్ బౌలింగ్ చేయడానికి బంతిని అందుకున్నాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ 3వ బంతిని ఇఫ్తికార్ బ్లాక్ హోల్ లోకి వేయగా మున్రో దాన్ని విజయవంతంగా అడ్డుకున్నాడు. అయితే ఇఫ్తికార్ చట్ట విరుద్ధమైన బౌలింగ్ శైలి వేస్తున్నాడని మున్రో ఆరోపించాడు. నిర్దేశించిన పరిమితికి మించి చెయ్యి వంచుతున్నాడంటూ పాక్ బౌలర్ ను నిలదీశాడు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన ఇఫ్తికార్ మున్రో వైపు దూసుకు వెళ్లి ఏదో అన్నాడు. దీనికి మున్రో కూడా ధీటుగానే సమాధానం చెప్పాడు. చెకింగ్ చేస్తున్నావని చెప్పటంతో తప్పేముందని ఇఫ్తికార్ ను నిలదీశాడు. దీంతో మైదానంలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.